ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికి నమస్కారము. స్వస్తి స్త్రీ ధనుర్మాసము కృష్ణపక్షము అమావాస్య తిథి శుక్రవారము జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్ర అధిపతి బుధుడు, వార అధిపతి శుక్రుడు. అమావాస్య తిథి. వ్యాపారం బాగా జరగాలంటే బుధుని యొక్క అనుగ్రహం ఉండాలి. ధన సంపాదన బాగుండాలంటే లక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలి, అంటే ఆ శుక్రుని యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి. మరి బుధ ప్లస్ శుక్ర ఈ రెండు కాంబినేషన్ను చాలా విశేషంగా యోగాన్ని ఇస్తాయి. అందులో అమావాస్య ఉంది. మహాలక్ష్మికి అమావాస్య అంటే చాలా ప్రీతికరం. ఈరోజు చేసేటువంటి పూజలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, అడ్డంకులు కలుగుతున్నా, శత్రువులు ఎక్కువగా ఉన్నా కూడా ఈరోజు లేదా ఎంత కష్టపడినా సంపాదన రావడం లేదా చాలడం లేదా. అయితే ఈరోజు అమావాస్య రోజు ఆ మహాలక్ష్మి యొక్క పూజ ఆరాధన చేసేసి కాస్త బెల్లం ముక్క అటుకులు కలిపి ఆ మహాలక్ష్మి అమ్మవారికి నివేదన చేయండి. నివేదన చేసి ఓం శ్రీమాత్రే నమః, ఓం బుం బుధాయ నమః అనే మంత్రాలను 108 సార్లు జపించండి. ఇంకా వీలైతే ఆ లక్ష్మీ దేవస్థానానికి వెళ్ళి ఒక 5 ప్రదక్షిణ చేసేసి బుధునికి సంబంధించి అదేవిధంగా శుక్రునికి సంబంధించి దానాలు చేయడం వల్ల ఇంకా మీకు విశేషంగా ఫలితం లభిస్తుంది. బుధునికి సంబంధించి పెసలు, శుక్రునికి సంబంధించి అనుములు దానం చేయండి. మీ వ్యాపారంలో దినదినము అభివృద్ధి జరుగుతుంది. మీ లక్ష్మీపతి భరద్వాజ్.